అక్కడ అందరూ కలిసి నిబంధనలకు పాతర వేస్తున్నారు. చెట్టు పుట్టలే కాదు, ఏకంగా జలపాతాలు సైతం విడిచిపెట్టకుండా దోచేసుకుంటున్నారు. జనావాస ప్రాంతాల్లో, పర్యాటక ప్రాంతాల్లో క్వారీలకు, బ్లాస్టింగులకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి అండ ఉన్న కాంట్రాక్టర్తో కుమ్మక్కైన మైనింగ్, రెవెన్యూ అధికారులు అలా కానిచ్చేస్తున్నారట. ఇంతకీ ఈ ఎపిసోడ్ ఎక్కడ జరుగుతుంది అంటారా? లెట్ us వాచ్. అక్రమ క్వారీల అనుమతులపై ఆదిలాబాద్ జిల్లాలో ఆఫ్ ది రికార్డ్ గా పెద్ద తతంగమే నడుస్తోంది. ఇష్టానుసారంగా ఇస్తున్న అనుమతులపై ఎవరైనా ప్రశ్నిస్తే రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఒకరి మీదకొకరు నెపం నెట్టేసుకోవడం, తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదనడం కామన్ గా మారిపోయింది. జనావాసాలు, పాఠశాలలు, జలపాతాలు ఇలా ఎక్కడంటే అక్కడ క్వారీలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు అధికారులు. పర్యాటక ప్రాంతాలేంటి, దేవాలయాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లకు 50 మీటర్ల దూరంలో కూడా పర్మిషన్లు ఇస్తాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాకపోతే అక్కడ వారు అభ్యంతరాలు చెప్పకుండా చూసుకోండి అని కాంట్రాక్టర్లకు చెబుతున్నారట. ఇళ్లు, పాఠశాలలు క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్స్ తో కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయంటే అవునా, అయితే చూద్దాంలే అని సమాధానం చెప్తున్నారట. వారంతా ధీమాగా, దర్జాగా మాట్లాడడానికి స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు, సదరు కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజ్లే కారణం అంటున్నారు. మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ క్వారీలు, బ్లాస్టింగ్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. క్వారీల్లో బ్లాస్టింగ్లు జరిపిన తర్వాత వాటిని పూడ్చడం కూడా మానేస్తున్నారు కాంట్రాక్టర్లు. ఈ బ్లాస్టింగులతో పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయి నీటి సమస్యలతో జనం అల్లాడాల్సి వస్తోంది. అదలా ఉంటే రీసెంట్ గా ఆదిలాబాద్ జిల్లాలో అందమైన జలపాతంగా పేరుగాంచిన బొచ్చెర జలపాతాన్ని మాయించేసే పనిలో పడింది క్వారీ మాఫియా. ఈ జలపాతానికి 50 మీటర్ల దూరంలో స్థానిక దర్శనాపూర్కి చెందిన ఓ కాంట్రాక్టర్ అధికారులను అన్ని విధాలా సంతృప్తిపరిచి 10 సంవత్సరాల పాటు బ్లాస్టింగులు జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. 4 ఎకరాల 28 గుంటల్లో తవ్వకాలకు అనుమతులు తెచ్చేసుకున్నాడు. ఆ తర్వాత అదే అధికారులను మరింత మంచి చేసుకుని పక్కనే ఉన్న మరో 5 ఎకరాల అసైన్డ్ భూమిపై కర్చీఫ్ వేసేసట. ఇప్పుడు అతని బ్లాస్టింగుల దందాతో సమీప కాలంలోనే జలపాతం కనుమరుగైపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దాని గురించి అడిగితే బోత్ ఎంఆర్ఓగా పనిచేసిన ఆయన ఆ లీజుకు అనుమతి ఇచ్చారని, వాస్తవంగా పర్యాటక ప్రాంతంలో అనుమతులు ఇవ్వకూడదని ప్రస్తుత ఎంఆర్ఓ చెబుతున్నారంటే ఏ రేంజ్లో ముడుపులు చేతులు మారుంటాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అక్రమంగా నడుస్తున్న 5 అక్రమ క్వారీల అనుమతుల వెనక ఓ రెవెన్యూ అధికారి ప్రధాన పాత్ర పోషించారంటున్నారు. సైలెంట్ గా, సాఫ్ట్ గా స్కెచ్లు వేసే సదరు రెవెన్యూ అధికారి నిబంధనల్ని నిమిషాల్లో తారుమారు చేయడంలో దిట్టట. ఆ క్రమంలో ఆయన కోట్లకు పడగలెత్తారంటున్నారు. అయితే ప్రస్తుత జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అక్రమ క్వారీల లీజుకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని సీజ్ చేయడమే కాకుండా వాటికి సహకరించిన రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపైన చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. దాంతో బొచ్చెర జలపాతం దగ్గర క్వారీకి అనుమతులిచ్చిన రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకుంటూ అసలు తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అలా అధికారులు వారి పాట్లు వారు పడుతూ ఉంటే జలపాతం దగ్గర క్వారీ లీజులో కాంట్రాక్టర్తో చేతులు కలిపిన ఓ ప్రజాప్రతినిధి తాను సేఫ్ జోన్లోకి వెళ్లడానికి కొత్త రాజకీయం చేస్తున్నట్ట. తన పేరు బయటకు రాకుండా ఈ ఎపిసోడ్తో సంబంధం ఉన్న అందరితో మంత్రాలు సాగిస్తున్నారట. అంతేలండి, ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే ఎసరొస్తుంది మరి.